11 మంది సెలబ్రిటీల పైనైతే ప్రజెంట్ కేసు నమోదైంది. అది కూడా ఈ బెట్టింగ్ అన్నిటిని, బెట్టింగ్ యాప్స్ని, అదేవిధంగా బెట్టింగ్ వాటిని అన్నిటిని ప్రమోట్ చేయడంతో ప్రజెంట్ వాళ్ళందరినీ అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. అందులో మెయిన్లీ ఈ హర్ష సాయి కానివ్వండి, లేకపోతే విష్ణుప్రియ కానివ్వండి, వీళ్ళందరూ ఎట్లా అంటే ఆల్రెడీ బిగ్ బాస్లోకి, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించిన అయితే మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే వస్తుంది. మరి నిజంగా అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చు. అంటే అరెస్ట్ చేస్తారంటే కేసు అయితే నమోదైంది హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, నిజంగానే అరెస్ట్ చేస్తారా లేకపోతే తీసుకెళ్ళి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది చాలామంది కూడా ఇప్పుడు ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళందరూ కూడా అపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళను అరెస్ట్ చేస్తారని కూడా ఎవరైతే అనుకోవట్లేదు, కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే వీళ్ళందరి మీద అయితే కేసు నమోదైంది. చాలా మంది కూడా కోరుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనే ఒక బారిలో పడి చాలా మంది కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ ఇల్లులు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు చేసి మరి ఇందులో డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, రిలేటివ్స్కి చెప్పుకోలేక అసలు ఈ విషయాన్ని ఏమని చెప్పాలి, ఇందులో డబ్బులు పెట్టిపోయినా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తిడతారు, కొడతారు కూడా ఇంట్లో వాళ్ళైతే. సో అందుకోసమని చెప్పకుండా దాన్ని దాస్తూ వాళ్ళతో వాళ్ళు బాధపడుతూ ఇంకా చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రీసెంట్గా మనం కొంతమంది పేరెంట్స్ కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ పిల్లల గురించి అసలు ఏం తప్పు చేయలేడమ్మా, గవేమో యాప్లట, అందులో పైసలు పెడితే 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తాయి అని చెప్పేసి అనగానే ఇంట్లో ఉండే ఆఖరికి కొంతమంది అయితే ఇంకా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఏదైతే వాళ్ళ సేవింగ్స్ ఉంటాయో వాటిని కూడా పెట్టి వాళ్ళు ఎట్లా అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అరే నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళకి వచ్చినట్టు మనకు కూడా వస్తాయి. పేరెంట్స్ కి ఏం తెలియదు, వాళ్ళు ఏంది పొద్దున పని చేస్తారు, పని చేసి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అంతే. ఇట్లా ఫోన్లు ఇవన్నీ వస్తాయి, ఫోన్ వచ్చిందా మాట్లాడినామా అంతే, వాళ్ళ దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంటాయి. సో ఈ విధంగా చాలా మంది బాధితులు అయితే బయటకు వచ్చిన తర్వాత మన సజ్జనార్ గారు అయితే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదట ఎవరెవరైతే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. సో ముందుగా మన వైజాగ్ సంబంధించి లోకల్ బాయ్ నాని మీద కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది. ఇక్కడ 11 మంది ఉన్నారు మొత్తం. టేషి తేజ కావచ్చు, హర్ష సాయి అండ్ పర్షాన్ బాయ్స్, మన ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, శ్యామల యాంకర్ శ్యామల, రీతు చౌదరి, మన విష్ణుప్రియ. సో వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. మరి కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు, సారీ ఇక మీదట మేము ఇలాంటి తప్పులు అయితే చెయ్యము అనే విధంగా చెప్పారు. మన సురేఖ వాణి వాళ్ళ కూతురు సుప్రీత కావచ్చు, హర్ష సాయి కూడా పెట్టారు. కాకపోతే ప్రజెంట్ ఆయన మాత్రం పోలీసులకు చిక్కకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, కొంతమంది బ్యాంకాక్ అంటున్నారు. సో ఈ విధంగా అయితే పారిపోవడం జరిగింది. ఎక్కడికి పారిపోయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు రావాల్సిందే, వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాల్సిందే. మరి వాళ్ళు ఏం చెప్తారో, అరెస్ట్ చేస్తారా, కొన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లోనే ఉంచుతారా, లేకపోతే అప్పటిదప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా అనేది దాని మీద అయితే చాలా మటుకు అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అని.